దేశంలోని ఈ భూభారతి వంటి చట్టాలు ఎంత చక్కగా బలంగా రూపొందించినవి అయినా వాటిని అమలు చేసే పెద్ద మనుషులు సరైన వారు కాకపోతే ఆ చట్టాలే చెడ్డవిగా మారతాయి. అలాగే చట్టం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పెద్ద మనుషులు నిజాయితీగా బాధ్యతతో పనిచేస్తే ఆ చట్టం ప్రజలకు మేలు చేసే మంచి చట్టంగా మారుతోంది. తెలంగాణలో భూ సమస్యలు సహజంగా రావడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ఆలస్యం, బాధ్యతలేమి వల్లే ఇవి పుట్టుకొస్తున్నాయి. తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, సబ్ రిజిస్టర్, కలెక్టర్, సిసిఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, సెక్రటేరియట్ వరకు సాధారణ ప్రజలు రోజూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కాకుండా వారిని సివిల్ కోర్టుల వైపు నెట్టడం రెవెన్యూ అధికారులకు ఒక సాధారణ ప్రక్రియగా మారింది. ప్రజాహిత దృష్టితో రెవెన్యూ వ్యవస్థలో భూమి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సాధారణ ప్రజల కోసం వందలాది పిటిషన్లు, ఫిర్యాదులు ఎదురైన అధికారుల నిర్లక్ష్యాల ప్రత్యక్ష అనుభవాల నుంచే ఈ కార్యక్రమం ఆవిర్భవించింది. రెవెన్యూ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమైన సందర్భాల్లో ఇది మీ భూ సమస్యల మార్గదర్శక వేదిక. పౌరుల హక్కులు వ్యవస్థ బాధ్యత, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని గుర్తు చేసే వేదిక. ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా సాధారణ ప్రజలకు మార్గదర్శనం. ఎక్కడ సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ దశలో ఏమి చేయాలి, ఏ తప్పులు చేయకూడదు. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మీ భూ సమస్య మీ గొంతుతో చెప్పండి. మీ హక్కు కోసం ఈ వేదిక సిద్ధం. ప్రతి వారం ఒక నిజమైన భూ సమస్య. ఎపిసోడ్ 1. భూమి సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు? లాంగ్ రియాలిటీ తెలంగాణ. భూమి సమస్యలపై వెనుకున్న నిజం. తెలంగాణ ప్రజల కోసం త్వరలో ప్రారంభం. ప్రజల గొంతు వినిపించినప్పుడు వ్యవస్థ స్పందించాల్సిందే.